ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం అప్పుడే మొదలైంది. ఇప్పటికే వినాయకునిపైనున్న షెడ్ తొలగించారు. బెంగళూరు నుంచి ప్రత్యేకంగా టస్కర్ వాహనాన్ని తీసుకొచ్చి ట్రయల్ రన్ నిర్వహించారు. అక్కడ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అందిస్తారు. దేవుడిగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణనాథుడు నవరాత్రులు పూజలు అందుకున్నాడు. ఇక రేపు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిమజ్జనం కార్యక్రమాలు మొదలైనాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈసారి త్రిశక్తిమయ మోక్ష మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈసారి గత సంవత్సరం 60 సంవత్సరాలు అంటే 1954 సంవత్సరంలో ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుని ప్రస్థానం మొదలైంది. గత సంవత్సరం 60 సంవత్సరాలు షష్ఠ పూర్తి చేసుకున్నాడు. గత సంవత్సరం 60 అడుగుల వినాయక ప్రతిమను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం 59 అడుగుల వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. గత సంవత్సరం ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో ఇకపైన ఒక్కొక్క అడుగు తగ్గిస్తామని చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈసారి 59 అడుగుల విగ్రహం అలాగే 61 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. అలాగే రేపటి నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే ఖైరతాబాద్ గణనాథుని ఇక్కడ నుంచి తరలించే టస్కర్ వాహనం ఇప్పటికే కూడా ఇక్కడికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక ట్రయల్ రన్ కూడా ఏర్పాటు చేశారు. ఇది ఎస్టీసీ ట్రావెల్కి సంబంధించినటువంటి ఈ టస్కర్ ఇది ప్రత్యేకంగా బెంగళూరు నుంచి వచ్చింది. ప్రతి సంవత్సరం ఈ యొక్క టస్కర్లోనే ఈ యొక్క భారీ గణనాథుని నిమజ్జనానికి తరలిస్తూ ఉంటారు. స్థానికంగా అంటే హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ ఖైరతాబాద్ గణనాథుని తరలించడానికి ఉచితంగా ఈ యొక్క వాహనాన్ని పంపిణీ చేస్తున్నాడు. తెలంగాణ ఇరిగేషన్ శాఖ తరపున ఇప్పటికే కూడా వెల్డింగ్ పనులు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. తెలంగాణ ఇరిగేషన్ శాఖ తరపున నిమజ్జన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మనతో పాటు గణేష్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకుడు సందీప్ ఉన్నారు. రేపు నిమజ్జన కార్యక్రమాలు ఏ విధంగా చేయబోతున్నారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, రేపు భక్తులకు ఏ సమయం వరకు దర్శనం ఉంటుంది? నిమజ్జన ఏర్పాట్లు ఏ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది? ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జన కార్యక్రమం మొదలైంది. దాదాపు లక్షలాది మంది దర్శించుకున్నారు ఈ నవరాత్రుల ఉత్సవాల్లో. ఇప్పుడు పైన పొద్దున్న స్టార్ట్ చేసిన వరకు పై షెడ్ అయిన తర్వాత దాని తర్వాత ఈ పక్కన ఉన్నాయి కదా రేపు సాయంత్రము అవి మన తీసేస్తాం పోయి దాని తదుపరి ఇవన్నీ తర్వాత బారికేడ్స్ అన్ని తీసిన తర్వాత ఆ వినాయకునిది 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు ఈ వినాయకునిది దాని తాళిపైన పెడతాము. పెట్టిన తర్వాత దాని 2.5 గంటల సమయం 3 గంటల వరకు వెల్డింగ్ షురు అవుతుంది. వెల్డింగ్ కార్యక్రమం అయిన తర్వాత ఈ వినాయకునిది మొత్తం కంప్లీట్ సపోర్టింగ్ వెల్డింగ్ గ్యాస్ వెల్డింగ్ అవన్నీ అయిన తర్వాత వినాయకుడు రాత్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ కదులుతుంది గవర్నమెంట్ వాళ్ళు. మరి ఒక విషయం ఏంటంటే ఖైరతాబాదులోని ఈ ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున ఇంత ఘనంగా మనం జరుపుకుంటున్నామంటే దాతలు మాకు ముఖ్యంగా ఈ సంవత్సరము జియో వారు రిలయన్స్ కంపెనీ వారు జియో వైఫై అనే కంపెనీ వారు 60 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉచితంగా వైఫై ఏర్పాటు చేసినారు. వారికి మీ సాక్షి టీవీ ద్వారా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఒక విషయము కనివిని ఎదిగిన రీతిలో మన ఖైరతాబాద్ ఉత్సవాలు ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే ఈ దాతలతోనే మేము ఇంత పెద్ద ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈసారి ఉన్నటువంటి 59 అడుగుల భారీ విగ్రహానికి 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. సో అలాగే ఇవన్నీ కూడా దాతల రూపంలో అలాగే భక్తుల కోరికల రూపంలో కూడా వచ్చినటువంటి డబ్బులు ఈ డబ్బులనే ఖర్చు చేశారు. సుమారు 3 నెలల పాటు 150 మంది కళాకారులు యొక్క భారీ వినాయకునికి ఒక తుది రూపం తీసుకొచ్చారు. ఈసారి ప్రత్యేకంగా ఎన్నడూ లేని విధంగా రిలయన్స్ జియో సంస్థలు ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుని చుట్టుప్రక్కల ఉచిత ఫ్రీ వైఫైని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఇప్పటికే నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు అయ్యాయని చెప్పుకోవచ్చు. పైన షెడ్డు తొలగించారు. రేపు చుట్టూ ఉన్నటువంటి పూర్తిస్థాయి మండపం తీసిన తర్వాత అలాగే లడ్డు తొలగించిన తర్వాత భారీ వినాయకుని అంటే సాయంత్రం 6 తర్వాత ట్రక్కు పైన ఎక్కించి నిమజ్జన కార్యక్రమం మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఓటు స్టూడియో.